గుంటకల్ నియోజకవర్గంలోనే ఎన్నో సంవత్సరాల నుంచి మీడియా అన్ని ఉన్నారు. మీకు తెలియక యూనియన్ వచ్చి 7 నెలలు అయింది. అక్రమ మద్యం అంట, ఈ బెల్ట్ షాపులన్నీ నావేనంట, ఇసుక పూర్తిగా ఇసుక రీచ్లు అన్నారు. మీకేం తెలిసిందే లేదు ఎడ రీచ్లు ఉన్నావని. గుంటకల్ నియోజకవర్గంలో రీచ్లు ఉన్నాయా? మరి నేను ఆ ఇసుక దందా ఇంకెక్కడి నుంచి అడుగుతావు? సరే, నేను 7 నెలలు వచ్చి 8 నెలలుగా వస్తుంది. ఏమన్నా రాయదుర్గం లైన్లో నా పట్టాల మీద ఏమన్నా మనుషులు పండబెట్టి చంపినానా, లేదంటే బెంగళూరు సికింద్రాబాద్ ఆ రైల్లో ఏమన్నా స్టేషన్లో ఏమన్నా పండబెట్టింది, ఏమన్నా కేసు నమోదైనవే? మరి ఎందుకు ఈ మాట? నాకు బాధ కాదా? ఒక సీనియర్ రాజకీయ వ్యక్తిగా ఈ మాట ఊరూరికే వీళ్ళు ఈ ఛానళ్ళలో అంటే మిగతా ఛానళ్ళు వేయలేకపోయినారా? వీళ్ళు ఎందుకు పసి కట్టుకుని బ్లూ మీడియా ఎందుకు నా పైన బుధజాల బ్లూ మీడియా ఏమన్నా ఉంటే మనం లీగల్ గా పోయే ఆస్కారం ఉంటుంది నా, మీరు పోవాల్సి వచ్చు. అంతేగాని అందరిని కలిపి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని. అంటే ఎట్లా 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 ఇప్పుడు అందరిని కలిపి నిన్న వీడియో నిన్న మాట్లాడింది కాదు, అందరు కలిపి మండల మేజిస్ట్రేట్ ప్లస్ అంటే అన్నారా లేదా టీవీ9 అని? తర్వాత మిగతా పత్రికలు కానీ ఎవరైనా కానీ మాట్లాడినారు. పత్రికలు కూడా అన్నారు. కాదు, పత్రికలు అనేది కాదు, అందరూ నాకు ఆ రకంగా నేను అనలేదు. నా పైన ఎవరు ఇప్పుడు ఈ రోజు అదే చెప్తున్నారు కదా, నాకు వేరే పత్రికల పైన నాకు శత్రుత్వం లేదు, మీరు నా పైన శత్రువులు కాదు. నన్ను ఏ ఛానల్ విమర్శించింది? సాక్షి టీవీ9 ఛానల్ నన్ను విమర్శించింది. ఆ వాళ్లకు మాత్రమే నేను, మీరు ఏదైనా ఉంటే నిరూపించండి. నాదేదైనా తప్పులుండి ఈ పలానా 302 సెక్షన్ కానీ 307 సెక్షన్ కానీ ఏదైనా దౌర్జన్యాలు చేసి ఏదైనా మీతో సాక్ష్య ఆధారాలు ఉంటే నిరూపించండి. ఊరికే నన్ను బయటగా ఉన్నవని నన్ను బ్లాక్ చేయదండి. ఆ రకంగా మీరు విమర్శిస్తే దానికి కూడా వెనుకాడే ప్రసక్తి లేదని కూడా నాది. ప్రజాప్రతినిధిగా మీరు లీగల్ గా పోతే బాగుండేది, కానీ ఏ మాట అయితే లీగల్ గా పోయినప్పుడు నా పని అయిపోతుంది. నేను లీగల్ గా పోయేవాడిని కాదు. నా పైన అభిమానం ఉంటే అభిమానంగా ఉండండి. లీగల్ గా అని లీగల్ గా కొన్ని పోతాను. ఆ లీగల్ గా దానికి అనే టైం వచ్చినప్పుడు పోతా. అన్ని విధంగా నా గురించి ఈ రకంగా అబండాలు అంటే ఒకటి నా అంత పబ్లిక్ లో అనడం కూడా కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు దాకా మేము ఎంతమంది 5 మందిని చూసాం మేము ఎమ్మెల్యేని. ఈ సాంప్రదాయం ఇప్పుడు లేదు ఇక్కడ. మీరు ఆల్రెడీ జిల్లా మినిస్టర్ గా పనిచేశారు, అన్ని జిల్లాలు తిరిగిందారు. మరి ఎక్కడన్నా ఈ మాట జరిగిందా? ఏడాది జరిగిందంటే ఏడాది జరిగిందో దండికి మాట్లాడినారు, కానీ ఈ రకంగా దండికి మాట్లాడినారు. మాట్లాడుకోకుండా ఏం లేదు. అవును, ఈరోజు ఈ ఛానల్ వాళ్ళకి ఒక ఎస్సీలు బీసీలు ముస్లింస్ రాజకీయం పనికిరామా? నా మీడియాకి ఎస్సీ బీసీ మైనార్టీలు ఏముండదు, అన్ని సామాజిక వర్గాన్ని ఒకే దృష్టితో చూస్తాం. లేకపోతే టీవీ9 రాయదుర్గము, ఇది కళ్యాణదుర్గము, సింగనమాల, ధర్మవరము ఇవి పూర్తిగా అద్మాన స్థితిలో ఉండవని చెప్పేసి టీవీ9 అనిందే. అంటే మేము ఎస్సీలు బీసీలు మైనార్టీలు మేము రాజకీయాలు పనికిరామా? మీరు అట్లా ఊహించుకుంటున్నారు, అంతే. మీడియాని అట్లా ఊహించుకుంటున్నారు. అరే పబ్లిక్ గా వచ్చింది. అందరూ ఇంటెన్షన్ ఏమంటేనా, ఏదైనా ఒక ఛానల్ పత్రిక ఏదైనా చేసింటే వాళ్ళ మీద లీగల్ గా కానీ అవును లీగల్ గా లీగల్ గా అంటున్నాడు. వీళ్ళు కూడా ఆ టీవీ9 గాని సాక్షి గాని అన్ని ఆరోపణలు అన్ని ప్రూఫ్ తో సహా నిరూపించేసి ఉంటే నేను అవును అనుకుంటుంటే, ఆ ప్రూఫ్ లేకపోకున్నట్లు ఎట్లా మాట్లాడినారు? అనుకుంటారు కదా. ఏమంటారు? రాష్ట్రాలు మొత్తం అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. ఉండండి, అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయి. టీవీ9 చూస్తుంది, సాక్షి చూస్తుంది. అబ్బాబ్బా ఆయన ఎవరు గుండూరు జిల్లా ఉంటే పట్టాల మీద పడిపెడతారంట అని తెలుగుకున్న వాళ్ళకి ఆ రకంగా నా పైన గుమ్మూరు జిల్లా ఓహో ఈయన ఎంత పెద్ద ఫ్యాక్షనిస్టో, ఎంత పెద్ద రౌడీనో, ఎన్ని క్రిమినల్ కేసులో ఉన్నావని చెప్పి వేరే ఇతర మన గుంటకల్లోన ఆలూరులో తెలీదు.
మిగతా వాళ్ళకి అంటారు కదా. నీకు రైట్స్ ఉన్నాయి సరే, కదా అడగేకి. ఇంకో విషయం, అదే సాక్షికి అదే TV9 కి నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఆలూరు నియోజకవర్గంలో 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా పనిచేశా. ఆ 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క 307 కానీ 302 కానీ ఏదైనా దౌర్జన్యాలు చేసిందని ఏ కేసు ఏమైనా ఉన్నా కూడా మీరు నిన్న కూడా నేను ఒప్పుకుంటా. నేను ఇక్కడే కాదు ఎమ్మెల్యేగా పనిచేసింది. నేను అక్కడ ఆలూరులో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన, 5 సంవత్సరాలు మంత్రి చేసిన, మరి వీటికి వచ్చిన ఇడేగా. మరి ఆడు కూడా నా దౌర్జన్యాలు, నా ఆగడాలు, పట్టాల మీద మనుషుల్ని శవాల్ని, మరి ఆ రోజు మీకు తెలుదా? ఈ రోజు ఏ మాట మాట్లాడినప్పుడు నేను వేరే ఛానల్ అందరూ నా సోదరులే, వేరే ఛానల్ కానీ పేపర్లు కానీ అందరూ నా సోదరులే. నన్ను విమర్శించేటప్పుడు ఎవరైనా కానీ నన్ను విమర్శించేటప్పుడు సాక్ష్యాధారాలతో విమర్శించండి. నా మనసు కూడా దెబ్బతింటుంది. నేను ఒక బీసీగా ఎదిగేదాన్ని ఓర్చలేక కొంతమంది ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి నేను అనుకున్నా. నా మనసు చెప్పింది కాబట్టి నన్ను తొక్కేదానికి, అణిచివేసేదానికి ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్పి నా బాధతో నేను అన్నింది నిజమే. అయినా నేను అనిండేది అన్ని పేపర్ల వాడికి కాదు, ఒక TV9 సాక్షికి నా పైన ఈ అబండా వేసినారు కాబట్టి అనిందంతా వాస్తవమే. మేమనేది అదే అన్న, వాళ్ళ పైన డెఫర్మేషన్ పోగాని పట్టాల పైన పండు పెడతాం విలేకరులు అనేది కరెక్ట్ కాదన్న. అది కాదు, వాళ్ళన్నా అందరికి వస్తుంది అది, అందరికి వస్తుంది, అది అందరికి వస్తుంది, విలేకరులు అందరికి వస్తుంది. అవును, ఇబ్బంది లేదని రాయాలంటే మేము కూడా విలేకరులు భయపెడుతున్నట్లే కదా లెక్క.